నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల ఇక రాజకీయ నాయకులు ప్రముఖులంతా కూడా తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు పెద్దలంతా కూడా ఇక నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల రాష్ట్ర రాజకీయ వర్గాలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటంటూ పేర్కొన్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం వార్త తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి ఇక సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆ భగవంతుని ప్రార్థించారు. ఇక సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన ఒక మంచి నాయకుడిని కోల్పోవడం ఈ సమాజానికి తీరని లోటంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఏదైతే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు ఇక సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా నర్సంపేట నియోజకవర్గంలో తన అభిమానులు, తన పార్టీ కార్యకర్తలు ఇక కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉద్యమం సమయంలో తాను చేసినటువంటి సేవలు ఇరలేనివని, మర్చిపోలేనివంటూ కూడా అందరూ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆయన మరణించారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పెద్ది మృతిపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విషాదములు మునిగిపోయారు. ఈరోజు పెద్ది స్వగ్రామమైనటువంటి నల్లబెల్లిలో మధ్యాహ్నము 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జీవిత విశేషాలు ఒక్కొక్కరుగా మరి ఆయన చేసినటువంటి గతంలో పోరాటాలు కావచ్చు, ఆయన రాజకీయ ప్రస్తావం గురించి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఇక యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడిగిపెట్టిన సుదర్శన్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిటో బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఇక అకుంఠిత దీక్షతో విజయవంతంగా నిర్వహించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇక ఘన విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు. 2018లో రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. ఇక నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2018 నుంచి 2023 వరకు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసీ సభ్యుడిగాను బాధ్యతలు నిర్వహించారు. ఇక నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసేవల్లో చురుకైన నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు పొందుకున్నారు సుదర్శన్ రెడ్డి గారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమ నేత, మంచి ఎమ్మెల్యే అని ప్రజల్లో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన చేసిన ప్రజాసేవ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇక ఆయనను గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఇక మన మధ్యలో లేడు అనేటువంటి వార్త ఒక్కసారిగా అందరినీ ఇక దిగ్భ్రాంతి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలని స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదన, తెలంగాణ శ్వాసగానే నీతి నిజాయితీతో ప్రజాజీవనం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమంటూ చెప్పుకొచ్చారు. పోరాటాల కీలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి
మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుధీర్ రెడ్డి అని కొనియాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ అడుగుజాడలో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని, పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఒత్తిళ్లు, నాన్ అవైలబుల్ కేసులు, జైల్లో నిర్బంధనలు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాయి. ఇక పెద్దిని కోల్పోయిన శోక ఏదైతే తప్త హృదయమైనటువంటి భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందంటూ భరోసానిచ్చి కేసీఆర్ గారు ఇక ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఇక కేసీఆర్ సూచన చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి. సో గతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక వేదికపై నుంచి కూడా నర్సంపేట ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి ఒక వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో మరి నేను చేసినటువంటి పోరాటంలో భాగంగా నా యొక్క కన్ను ఒకటి సరిగ్గా కనిపించదు, అసలు పూర్తిగా కనిపించదు, నేను అట్లా మేనేజ్ చేస్తూ వస్తున్నా, నా కాలు కూడా ఉద్యమం టైంలో డ్యామేజ్ అయింది, నా ఆరోగ్యం బాగలేదు, అందుకే మిమ్మల్ని నేను అందరినీ కలవలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ కూడా ఒక వేదిక మీద నుంచి తన ఎన్నో రోజుల నుంచి తన లోపల పడుతున్నటువంటి ఆవేదనను, మనోవేదనను మరి తన ప్రజల ముందు అందరికీ నన్ను అర్థం చేసుకోండి, నా ఆరోగ్యం బాగలేదు, నా కన్ను పూర్తిగా కనిపించదు, ఉద్యమం సమయంలో నేను చాలా దెబ్బలు తిన్నాను, చాలా పోరాటం చేశాను అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి ఆ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో పెద్ది అని ఇంతలా అభిమానం ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన సేవలు, ఆయన ప్రజల్లో తిరిగినటువంటి ఆ మెసులుబాటు కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడిగా అందరితో కలవడం కావచ్చు, ఇదంతా కూడా పెద్దికి భారీ ఫ్యాన్సే ఉన్నారు. కేసీఆర్ లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి పెద్ది సుదర్శన్ రెడ్డిని మరి ఆసుపత్రికి వచ్చి పరామర్శించి తన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానంటూ చెప్పడం అంటే ఒకసారి ఆలోచించండి. పెద్ది సుదర్శన్ రెడ్డికి మరి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అనుబంధం ఉంది, పెద్ది సుదర్శన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. బట్ ఏదేమైనప్పటికీ ఇవాళ తన స్వగ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు ఇక అంత్యక్రియలు మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి స్వగ్రామానికి మరి తన అంతిమ యాత్ర మొదలైంది. అక్కడ ఏదైతే నర్సంపేటలో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి తన గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ మరి అంతిమ యాత్రను అయితే పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పెద్ది కుటుంబానికి మేము అందరం అండగా ఉంటామంటూ మరి సానుభూతిని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది.